హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ఎంటర్టైన్మెంట్స్. మా ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. ఈ సండే రోజు వనభోజనానికి వెళ్తున్నాము. అనుకోకుండా మేము మా అన్న వాళ్ళు వెళ్తున్నాము వనభోజనానికి. ఒక బండి మీద అయితే నేను, మా వారు, మా కోడలు, మా బబ్బులు అయితే వెళ్తున్నాము. ముంగట బండిలో అయితే మా అన్న వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు. మా అన్న, మా వదిన, మా అల్లుడు, మా కన్నయ్య అయితే ఇంకో బండ్లో అయితే వస్తున్నారు. వెనకాల సామాన్లు ఒక 10 తీసుకెళ్తున్నాము. అక్కడికి వాడే సామాన్లు అయితే తీసుకొని వెళ్తున్నాము. సో మాకు దగ్గరలోనే ఉంది ఇది హెచ్ఎంటి మాకు దగ్గరలోనే ఉంటుంది. సో మేమైతే వెళ్తున్నాము. మధ్యాహ్నం 1 o'clock అయితే మేమైతే అందరం బయలుదేరాము. మాకు దగ్గరనే కాబట్టి 1/2 an hourలో వెళ్ళిపోయాం మేమందరం అయితే. ఈ లొకేషన్ ఎవరైనా గుర్తుపట్టుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి లొకేషను. ఫైనల్లీ మేమైతే హెచ్ఎంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. వెనకాల నేను, మా లక్కీ అయితే నడుచుకుంటూ వస్తున్నాము. ముంగట మా వారైతే వెళ్ళిపోయారు. కొంచెం అక్కడ సైడు చూస్తున్నారు, ప్లేస్ కోసం ఎక్కడికి వెళ్ళాలని అయితే చూస్తున్నారు. సో అక్కడ మాకు నచ్చలేదు, మా ఇంకో సైడ్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు సండే కదా, చాలామంది వచ్చారు. మేము కూడా అనుకోకుండా వెళ్ళాము కదా. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. వీడియో మొత్తం అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇలా వనభోజనానికి వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకి సరదాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు 4 గోడల మధ్యలో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణానికి వస్తే చాలా బాగుంటుంది. ఒక దగ్గర మేమైతే ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఎప్పుడు గ్యాస్ వంటలే కాకుండా అలా కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ రుచే వేరు. మేమైతే ఇప్పుడు కట్టెలైతే వేరబోతున్నాము. కొన్ని కట్టెలు చాలా ఏరాలి మంచిగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ కట్టెలైతే వేరుతున్నారు. ఏరా అన్ని మేమందరం కట్టెలేరుతుంటే మా అల్లుడు చూడండి చెట్టు ఎక్కి కూర్చుండు. ఇత్తలేడు మరి. మా బాబు ఎంత కష్టపడి కట్టెలే తీసుకొస్తుండు, కానీ తనకైతే పైకి ఎక్కడం అయితే రావట్లేదు. అందరిని పిలుస్తుండు కానీ ఎవరైతే వలకట్లేరు. నేను తన వెనకాలనే ఉన్నా కాబట్టి ఒక రెక్క పట్టుకొని పైకి అయితే తీసుకున్నాను. ఇన్నేద్దాంలే, బాగానే ఉంటారు. ఇప్పుడు మేము వంట చేయనీకైతే బ్యాగులోకి ఉన్న సామాన్లు అన్నీ బయటికి తీస్తున్నాము. మా అన్న, మా బావ అయితే రాళ్ళతో పొయ్యి సెట్ చేస్తున్నారు అక్కడ సైడు. అంటే బియ్యం
మా పిల్లలైతే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. నేనైతే వంటకి కావాల్సినవి సిద్ధం చేస్తున్నాను. వీడియో డాన్స్ చేయాలి. ముందుగా మేమైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఉల్లిగడ్డ లేవు, ఇక రెండు ఉంచిరా అన్నంకి, ఎక్కువ ఉంచలే సాల్ట్ వేసారు అది మొత్తం. వంటకాడైతే మా బావ మా అన్ననే చూసుకున్నారు. అన్నం కర్రీ వాళ్ళే చేశారు వంటలు అయితే. కొంచెం పిల్లలు ఏమని ఆడుకున్నా ఏం చేసినా చేసుకున్నా. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే 2 కిలోలు మటన్ అయితే తెచ్చుకున్నాము. జంగల్లో మంచి ఐస్ క్రీమ్ పార్టీ దొరికింది మా. రారీ ఎవరు కొనిచ్చారు? నువ్వు సూపర్ రా. చల్లగా ఐస్ క్రీమ్ తింటూ వంటలైతే చేస్తున్నాము. మూతి నీ చెయ్యి ఎడిపోతుంది, అది ఎప్పుడో కర్రీ కిందనే పడుతుంది. ఫైనల్ గా కూర వండడం పూర్తయింది. ఒక దిక్కు మేము వంటలు చేసుకుంటుంటే మా అల్లుడైతే గుడిసెత్తాడు చూడండి. ఇంకా డెకరేషన్ కూడా ఎత్తాడు, దానికి చెట్లు ఆకులు వేసుకుంటా. మా అల్లుడు చూడండి ఆకులతోటి ఎంత డెకరేషన్ బాగా చేసిండో. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా వనభోజనానికి వచ్చి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే మేమైతే కర్రీ అయితే వండినాము. ఇప్పుడైతే అన్నం అయితే వండుతున్నాము. కట్టెల పొయ్యి మీద వండుడేమో కానీ కండ్లైతే ఘోరంగా మండుతాయి. ఎందుకంటే కండ్లకి ఆ పొగ వస్తుంది కాబట్టి కండ్లైతే మండుతాయి. వంటలు అవుతున్నాయి కాబట్టి మా పిల్లలైతే షటిల్ ఆడుకుంటున్నారు, ఇద్దరు అన్నదమ్ములు. చుట్టూ చూడడానికి వాతావరణం చాలా బాగుంది, గ్రీనరీగా. ఫైనల్గా అన్నం కూర అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక మేము తిననీకైతే రెడీ అవుతున్నాము. మేమైతే తిననీకైతే కూర్చున్నాము. మా పిల్లలు జ్యూసులు మజాలు తాగుతున్నారు. మేము ఇంటి దగ్గరనే బ్లడ్ ఫ్రై చేసుకొని వచ్చాము. దావత్ అంటేనే సుక్క లేకపోతే ముద్ద దిగదు మా తెలంగాణ వాళ్ళకి. సుక్క తాగుతూ ముక్కలు తింటారు మా వాళ్ళు. ఈ సండే అయితే మేము ఇలా ఎంజాయ్ చేశాము. వీలైతే మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
చూడండి మా అబ్బాయి అయితే మూలుగు బొక్కతోటైతే యుద్ధాలు చేస్తున్నాడు. ఒక్క మూలుగు బొక్క కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. మా బాబు అయితే ఆ మూలుగు బొక్కతోటే యుద్ధం చేస్తున్నాడు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్. దొరికిన వస్తువులతోటి మా పిల్లలైతే ఇట్లా ఆడుకుంటున్నారు. ఎంత క్రియేటివ్గా చేశారు చూడండి. సినిమా కోసం సెట్టింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ షూటింగ్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్ 2 డేస్లో. దానికోసం వాళ్ళు సినిమా షూటింగ్ కోసం కష్టపడి సెట్టింగ్ రెడీ చేసుకుంటున్నారు. ఒక్క సినిమా తీయడం కోసం చాలామంది కష్టం ఉంటుంది. రష్మిక మందన గారి సినిమా షూటింగ్ అంట ఇక్కడ జరుగుతుంది. సినిమా పేరు వచ్చేసి మహిష. సినిమా కోసం సెట్టింగ్ జరుగుతుంది. నేను మొత్తం ఒకసారిగా చూపిస్తాను ఫ్రెండ్స్, మీరే చూసేయండి. యుద్ధమా? ఏం యుద్ధం? ఎవరాళ్ళు అనేది మన ఏరియాకి వచ్చి మనలే వద్దంటున్నా. అంటే ఏరియా అయితే మనదే కదా మొత్తానికి. వస్తా వద్దు వద్దు పద పద. ఈ సండే ఇలా గడిచింది ఫ్రెండ్స్. మళ్ళీ తొందరలో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.